మామూలుగా మనం ఆల్ఫాబెట్స్ని ఒక వాక్య నిర్మాణానికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ అవే ఆల్ఫాబెట్స్ని ఒక ఆర్డర్లో మన రొటీన్ లైఫ్లో అన్వయించుకుంటే మనం ఈజీగా సక్సెస్ఫుల్ పర్సన్గా నిలవచ్చు. అర్థం కాలేదు కదా? ఏ టు జెడ్, ఏ అనే అక్షరం నుంచి జెడ్ అనే అక్షరం వరకు ఉన్న ప్రతి అక్షరానికి వెనక ఒక పదం ఉంటుంది. ఆ పదాన్ని గనక మనం మన లైఫ్కి అన్వయించుకుంటే డెఫినెట్గా మనం విజయం సాధించవచ్చు. ఆ పదాలేంటి, వాటికి సంబంధించిన వివరాలేంటి తెలియజేయడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వేణు భగవాన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మీరు ముందుగా చేయవలసింది ఏంటంటే ఒక పెన్ను పేపరు తీసుకొని ఆయన చెప్పే మాటల్ని వెంటనే మీరు నోట్ చేసుకొని దాన్ని మీ లైఫ్లో అన్వయించుకోండి. వేణు భగవాన్ గారు నమస్కారం సార్. వేణు భగవాన్ గారు ఏ టు జెడ్ ఫార్ములా అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే దానికి ఏ అక్షరాన్ని, ఏ పదాన్ని మనం అన్వయించుకోవాలి మన లైఫ్కి? మన ఏ అంటే ఎయిమ్ హై అండి. ఎయిమ్ హై చాలా పదాలు తీసుకోవచ్చు. జీవితంలో మనకు ఉండాల్సినటువంటి లక్ష్యం ఎప్పుడు కూడా మనం ఎంచుకున్న రంగంలో వి మస్ట్ ఎయిమ్ హై. సో మన అతి చిన్న పని తీసుకున్నా దాంట్లో వి మస్ట్ ఎయిమ్ హై. అంటే మనకి మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, ఒక రోడ్డు ఊడ్చే పని తీసుకున్నా కూడా ఎంత బాగా ఓడవాలంటే ప్రపంచంలో దేవతలందరూ ఆగి ఈ ప్రపంచంలో ఎవరైనా బెస్ట్ స్ట్రీట్ స్వీపర్ ఉన్నారంటే అతను ఇక్కడే అనిపించేటట్టుగా ఉండాలి. సో ఇన్ యువర్ చూజన్ ఫీల్డ్ ఎయిమ్ హై ఇన్ దట్. సో ఇవాళ మన చిన్న చిన్న వృత్తుల్లో కూడా వరల్డ్ ఫేమస్ వాళ్ళు చూస్తాం. హెయిర్ కటింగ్లో వరల్డ్ ఫేమస్ వాళ్ళు చూస్తున్నాం. వంట చేసే వల్ల సంజీవ్ కపూర్ అని మన వన్ ఆఫ్ ద బెస్ట్ అలా చూస్తున్నాం. సో చిన్న ఫీల్డా పెద్ద ఫీల్డా అని లేదండి. సో దేంట్లో ఉన్నా వీ కెన్ ఎయిమ్ హై అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ వీ మస్ట్ హ్యావ్. మీరు కూడా పేపర్ తీసుకుని, సో ఏ అంటే చాలా పదాలు రాసుకోవచ్చు. యాటిట్యూడ్ అని, అంబిషన్ అని, రకరకాలు రాసుకోవచ్చు. సో ఎయిమ్ హైలో వాట్ ఈస్ ద గోల్ యూ వాంట్ టు సెట్ ఇన్ అవర్ లైఫ్, దట్స్ వాట్ యూ కెన్ హ్యావ్ నౌ. బికాజ్ మనం మైండ్ వన్స్ ఎక్స్పాండెడ్ టు ద లార్జర్ ఐడియాస్ కెనాట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ సైజ్. మనసు ఒకసారి పెద్ద ఆలోచనలకు విస్తరించాక తిరిగి ఎప్పటికీ వెనక్కి రాదనమాట. మనం ఒక ఏదైతే ఒకటి ఏం చేసామో దాని తర్వాత మళ్ళీ వెనక్కి రాలేం, చిన్న చిన్నవి మనం రాలేం. ఇంకొకటి ఏంటంటే ఒకసారి పెద్దది అచీవ్ చేసిన తర్వాత చిన్నవన్నీ చాలా ఈజీ కూడా అయిపోతుంటాయి. అందుకని జీవితంలో మనకు ఉండాల్సిన ఒక లక్ష్యం మనం ఎప్పుడైతే ఒకటి గొప్ప లక్ష్యం పెట్టుకుని సాధించామో చిన్నవి చాలా ఈజీ అయిపోతాయి. అందుకని మనం మొదటి చేయాల్సిందని ఏం హై. పెద్ద లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నప్పుడు ఏదైనా స్టార్ మార్క్ లైక్ కండిషన్ సపరేట్ అనేది ఏమైనా ఉంటుందా? వాస్తవానికి దగ్గరగా ఉండాలి, లేదంటే ఏదైనా మనం లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవచ్చా? షూర్ అండి. ఇప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండాలంటే మనకి ఏది సాధ్యమో అతనికి ఇతరులకు అసాధ్యం ఉండొచ్చు, ఇతరులకు ఏది సాధ్యమో మనకు అది అసాధ్యం ఉండొచ్చు. అలాగే మనకి ఏది సాధ్యమో దాంట్లో మనం ఈ మస్ట్ ఏం హై. మన ఫైర్ని బట్టి మన కాంపిటెన్స్ని బట్టి ఉంటుంది. అందుకే ముందు మనం ఏ పని చేయాలన్నా ప్రారంభించడానికి ముందు ఒక దేవుడిని దండం పెట్టుకుంటాం, అది వినాయకుడిని. ఎందుకంటే పెద్ద తల పెద్దగా ఆలోచించు, చిన్న కళ్ళు చేసి పని మీద కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెట్టు, అప్పుడు నీకు అది రిజల్ట్ వస్తుంది. ఇంకా క్వాలిటీస్ ఏంటండి, శ్రద్ధగా విను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని క్యాజువల్గా వినొచ్చు, వంట చేస్తా వినొచ్చు, అటు ఇటు పచారాలు చేస్తే వినొచ్చు, లేదా ఈ ప్రోగ్రాంలో నా జీవితానికి ఉపయోగపడేది ఏముంది, ఆ పాయింట్ నాకు ఇవాళ దొరుకుతుంది అని క్యాజువల్గా ఉన్నా కూడా ఆ యొక్క వింటాం మనం. దాన్ని లిసన్ ఫర్ గోల్డ్ అంటారు. అంటే ఒక కిలో గోల్డ్ దొరకాలంటే 250 టన్నుల ఓవర్ని ప్రాసెస్ చేస్తే కానీ ఇంత దొరకదు. కానీ ఆ యొక్క తవ్వేటప్పుడు గోల్డ్ కోసం చూస్తారు, మట్టి కోసం చూడరు. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్ చూసినప్పుడు నా లైఫ్కి ఉపయోగపడేది, బ్రేక్ త్రూ ఇచ్చేది, సొల్యూషన్ ఇచ్చేది, ఒక కొత్త పాసిబిలిటీ ఇచ్చేది ఏముందో అది వినాలి. సో అలా విన్నప్పుడు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఈవేళ చాలా ఎక్కువసేపు చెప్పారు ఇవన్నీ కాకుండా ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నాం, వాట్ ఈస్ ద కీ, అవి మనం నేర్చుకుంటా ఉంటాం శ్రద్ధగా వినండి. సో నోరు చిన్నగా ఇచ్చారు అంటే మనం తక్కువ మాట్లాడమని కాదు, మాట్లాడే ముందు ఆలోచించమని, మాట్లాడే దానికన్నా ఎక్కువ వినమని. ఎందుకంటే మనకు తెలిసిందే మనం మాట్లాడతాం, విన్నది కొత్త తెలుసుకునే అవకాశం ఉంది. ప్లస్ మాట్లాడేటప్పుడు 2 కంచెలు వేసాడు దేవుడు, పళ్ళు పెదాలు, అంటే 2 దాటి రావాలి. ఎందుకంటే మాట్లాడక ముందు నువ్వు రాజువి, మాట్లాడాక మాట నీకు రాజు. సో అందుకని దాన్ని బయటికి వచ్చాక మనం వెనక్కి తీసుకోలేము. అందుకని మన నాలుకని సరస్వతి జన్మస్థానం అంటారు, ఎక్కడి నుంచో ఉద్భవిస్తాయి ఆ మాటలు. సో దానికి నువ్వు జన్మనిస్తావు కనుక ఆ మాటకి విలువైనదిగా ఉండాలి. మాట ఇచ్చాక దానికి గౌరవించు, లేదా నీకు నువ్వు గౌరవించినట్టు. నీకు నువ్వే గౌరవించకపోతే నీకు ఇంకెవరు గౌరవిస్తారు? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బిగ్ ఇయర్స్ అండ్ స్మాల్ మౌత్. అండ్ అన్నిటికన్నా తొండము, ఎలాంటి సిచ్యువేషన్లో అన్నా నీకు కావాల్సినట్టుగా అడాప్ట్ అవ్వు. ఏనుగు చూడండి, చిన్న సూదున్నా దాన్ని పట్టుకుంటుంది, ఏదున్నా దాన్ని పట్టుకుని తీసుకోగలదు. సో ఎలాంటి సిచ్యువేషన్లో అన్నా మేక్ మోస్ట్ ఆఫ్ ఇట్, ఆపర్చునిటీ కింద మార్చుకో. సో దట్ ఈస్ ద బ్యూటీ. 2 దంతాల్లో ఒకటి ఇరిగిపోయి ఉంటుంది. మీరు వినాయకుని చూస్తే మహాభారతం రాయడానికి ఆ దంతాన్ని ఉపయోగిస్తాడు. ఇది ఎందుకు ఇలా అయింది అనుకోకు, దాన్ని నీకు అడ్వాంటేజ్గా మలుచుకో. సో దాంట్లో మళ్ళీ యాటిట్యూడ్ కూడా దాంట్లో వస్తుందండి. సో అన్నిటికన్నా ఒక పక్కన ఖడ్గం, నెగిటివ్ ఆలోచనలు నిరంతరం వస్తూనే ఉంటాయి, దీన్ని కట్ చేయి. ప్లస్ అటాచ్మెంట్ ఆఫ్ డిటాచ్మెంట్, రోజు రోజుకి బంధాలని తగ్గించుకో. అటాచ్మెంట్ ఆఫ్ డిటాచ్మెంట్ అంటే తామరాకు బురద నీటిలో ఉన్నా అంటుకోదు,
ఆ బురదని వాడుకుని తామర పువ్వు వికసిస్తుంది. సో అలాగే నాది నాది అనుకుని అటాచ్మెంట్ పెట్టుకోకు. మన ఈ ప్రపంచానికి వచ్చిన గెస్ట్లు 100 ఏళ్ళ క్రితం లేవు, 100 ఏళ్ళ తర్వాత ఉండం. సో అందుకని బీ ట్రస్టీ, ధర్మకర్తగా మాత్రమే ఉండు. సో బట్ నాట్ యాజ్ అ ఓనర్, పొసెసివ్నెస్గా కాదు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఇండివిజువల్స్ని కూడా నోబడీ ఓన్స్ ఎనీబడి, 2 ఇండివిజువల్స్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి రిలేషన్స్లో కూడా. అన్నిటికన్నా ప్రసాదం మన కాళ్ళ దగ్గర ఉంది ప్రసాదం. అంటే ప్రపంచంలో నీకు ఏది కావాలన్నా నువ్వు తీసుకో, కానీ పే ద ప్రైస్ అండ్ టేక్ ఇట్. హోటల్లో రూమ్స్ అవైలబుల్ అంటాడు, డైరెక్ట్గా వెళ్తే ఇస్తాడా? డబ్బులు ఇస్తే ఇస్తాడు. సూపర్ మార్కెట్లో సో మెనీ అవైలబుల్, అలాగే వరల్డ్లో సో మెనీ థింగ్స్ అవైలబుల్. మన వరల్డ్ కప్ ఈజ్ అవైలబుల్, బట్ యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఆ ప్రైస్ అన్నది యువర్ ఎఫర్ట్, యువర్ యాక్షన్స్. సో అలాగే అన్నీ నీ దగ్గర ఉన్నాయి, నువ్వు పే అండ్ టేక్ ఇట్. సో అందుకనే ఎలక అంటే కోరిక చిన్నగా పెట్టుకోమని కాదండి, బికమ్ బిగ్గర్ దాన్ యువర్ డిజైర్. అలాగే నీకు ఏదైతే కోరుకుందో దానికంటే పెద్దవాడుగా. మన కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ పోస్ట్ ఆయన కోరుకోవాలా, ఆయన కోరుకుంది పోస్ట్. సో ఆ పదవి కంటే ఆయన వ్యక్తిగా పెరిగాడు కనుక సో పదవికి వ్యక్తి వల్ల విలువ వచ్చింది. రైట్. సో అలాగే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఫస్ట్ ఆ డిజైర్ కంటే నువ్వు పెద్దవాడుగా. కానీ ఏదన్నా కోరుకో, తప్పేం లేదు. ప్రపంచం అబండెన్స్, నువ్వు ఏది కోరుకున్నా దట్ ఈస్ రెడీ టు గివ్. అట్లకన్నా పెద్ద బొజ్జ. సో ఉగాది పచ్చడిలాగా అన్నీ కూడా డైజెస్ట్ చేసుకో. రైట్. సో దీస్ ఆర్ ద క్వాలిటీస్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దాట్. ద ఫస్ట్ క్వాలిటీ ఈజ్ ఎయిమ్ హై. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈజ్ అజార్. ఇప్పుడు ఏ ఫర్ ఎయిమ్ అన్నారుగా, సరే ఒక ఎయిమ్ని సాధించాలంటే మనలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని బయట పెట్టాలి. అప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, బయట పెట్టినప్పుడు ఇన్ని రోజుల వరకు ఇప్పటి వరకు ఆ శక్తి సామర్థ్యాలు ఏమయ్యాయి? మనం క్వశ్చన్ వేసుకున్నా, వేరే వాళ్ళు క్వశ్చనింగ్ చేసా కూడా అప్పుడు మనం ఆన్సర్ ఏమి ఇవ్వాలి? ఇప్పుడు చూడండి, మనకి ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మీరు 10 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి, దిక్కులు చూస్తారు. 150 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే దిక్కులు చూస్తారా? కదా. మన జీవితంలో స్పీడ్ తగ్గినప్పుడు, ఇప్పుడు సపోజ్ మనం ఎయిమ్ హై అన్నాను, మీరు బాంబే వెళ్ళాలి, ఎలా వెళ్ళొచ్చు? సైకిల్ మీద వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎంత త్వరగా రీచ్ అవ్వాలనుకున్నారు అన్న దాన్ని బట్టి మీరు ఈ యొక్క మోడ్ వాడతారు. రైట్. సపోజ్ అమెరికా వెళ్ళాలి, ఇప్పుడు ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళారు, మీరు ట్రైన్లో వెళ్ళారు, మీకున్న ఆప్షన్స్ షిప్ ఆర్ ఫ్లైట్. సో మీకు త్వరగా వెళ్ళాలంటే ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఫ్లైట్. సో ఎంతసేపు పడుతుంది? మరి మామూలుగా షిప్లో కొన్ని నెలలు పట్టేది, కొన్ని గంటల్లో అక్కడికి వెళ్తారు మీరు. అంటే మన యొక్క డెస్టినేషన్ దూరం ఉన్నప్పుడు మన యొక్క జీవితం కాలం సమయం తక్కువ కనుక అప్పుడు స్పీడ్ పెరుగుద్ది. స్పీడ్ ఎప్పుడుందో మనం అప్పుడు అనవసరమైన విషయాల వైపు చూడం. అదే నేను చాలాసార్లు చెప్తాను, మన భగవద్గీత మీద ఒక పిక్చర్ ఉంటుంది, అది ఒక సింబాలిజంగా వాడతారు. సో చారియట్ అంటే రథం అంటే మన శరీరం, రథంకున్న గుర్రాలన్నీ మన ఇంద్రియాలు, సో పగ్గాలు మన ఆలోచనలు, రథసారథి మన బుద్ధి. సో రథంలో ఉన్న వ్యక్తి మనము, జెండాపై కపిరాజు. ఎప్పుడైతే లక్ష్యం ఉందో మన బుద్ధి నిద్రలేసి ఆలోచనలు కంట్రోల్ చేసి ఆ యొక్క గుర్రం డిప్పలతోటి మన ముందుకు తీసుకెళ్తుంది. సో ఎప్పుడైతే స్పీడ్గా వెళ్తుందో డిప్పలు ఉంటాయి కదా, అటు ఇటు చూడదు. సో పని లేదనుకోండి, బుద్ధి నిద్రపోతుంది, ఆలోచనలు అటు ఇటు పోతాయి. అప్పుడు ఇంద్రియాలు, మన కన్ను అనే ఇంద్రియం ఏమంటుంది, ఇంటర్నెట్కి వెళ్ళి కత్తిన్నా కైఫ్ చూడంటుంది, నాలుకేమో చికెన్ బిర్యానీ తినంటుంది, గుర్రాలన్నీ అడ్డు వెళ్తే బండి పడిపోతుంది. అదే రోగం అంటే. మనకి ఎప్పుడైతే ఏముందో ఆటోమేటిక్గా గుర్రాలు తన పనిలో ఉంటాయి. మైండ్ ఈజ్ అ గ్రేట్ సర్వెంట్ అండ్ పూర్ మాస్టర్. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈజ్ వినోద్. మీరు ఏ ఫర్ ఎయిమ్ హై అని చెప్తున్నారు కదా, ఏదైనా ఎయిమ్ పెట్టుకునే ముందు అది రియలిస్టిక్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఆ పర్టికులర్ పర్సన్కి పెట్టుకోమని చెప్తారు కదా. సో ఇది ఏ విధంగా కంపేర్ చేయొచ్చు? ఎయిమ్ హై పెట్టుకోవాలా లేకుంటే రియలిస్టిక్గా ఉంటేనే పెట్టుకోవాలా? చూడండి, మనం అదే చెప్తున్నాం, మనం ఏ రంగంలో ఉన్నారు, మనకి దేంట్లో ఉన్నా మన సక్సెస్ కావాలంటే మనకి నేచురల్ టాలెంట్ ఉండాలి, ఆ యొక్క టాలెంట్ని నర్చర్ చేసే అవకాశాలు ఉండాలి, ప్లస్ ఆ రంగంలో ముందుకెళ్ళేటటువంటి ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ ఉండాలి. సో అందుకే మన చుట్టూ ఉన్న వాళ్ళు చూడండి, ఐఏఎస్ పిల్లలు ఐఏఎస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ 3 ఉండాలి. ఒకవేళ టాలెంట్ లేకపోయినా బలవంతంగా చేసేది కాదు, అది టాలెంట్ ఉండాలి. అండ్ నర్చరింగ్ అంటే ఆ టాలెంట్ని పెరిగే విధానటువంటి అవకాశము వాతావరణం కూడా ఉండాలి. సో 3వది ఇన్ఫర్మేషన్, ఏ టైంలో ఎక్కడ కోచింగ్ తీసుకుని ఎలా చేస్తే అది అవుతుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కనుక పిల్లలు యాక్టర్లు అవ్వడానికి ఇవన్నిటికి అవకాశం ఉంటాయి. కానీ అందరూ అయిపోతున్నారా? టాలెంట్ లేకపోతే ఎంత ప్రయత్నించినా అవ్వరు అది. సో టాలెంట్ ఉన్నా దాన్ని కనుక సపోర్ట్ లేకపోయినా అవ్వరు. సో టాలెంట్ సపోర్ట్ ఉన్నపైన రైట్ ఇన్ఫర్మేషన్ అయినా రైట్ మూమెంట్ అది లేకపోయినా కూడా అల్టిమేట్ సక్సెస్ ఈ 3 కారణం అవుతుంటాయి. సో థర్డ్ వన్ ఈజ్ కంట్రిబ్యూషన్. ఇవాళ మనం చాలామంది చాలా విషయాలు మనకి కంట్రిబ్యూట్ చేసి మనం ఇలా ఉన్నాం, కానీ మనం ఏం కంట్రిబ్యూట్ చేస్తాం? సో మన ఒక కంపెనీ దగ్గర మనం డబ్బు తీసుకుంటున్నాం, జీతం తిరిగి ఏమి ఇస్తున్నాం? మనం ఇచ్చేవి ఎక్కువ ఉన్నప్పుడు మనం తలెత్తుకుని తిరుగుతాం అక్కడ.
తీసుకునే దానికంటే ఎక్కువ 10 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు పనిస్తే మనం అక్కడ రెస్పెక్ట్ఫుల్గా జీవిస్తాం. వీ విల్ బీ ఇన్ డిమాండ్, ఇజంట్ ఇట్? అలాగే మన తల్లిదండ్రుల నుంచి, మన సోదరుల దగ్గర నుంచి, మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి, దేశం నుంచి, టీచర్స్ దగ్గర నుంచి, మన స్కూల్ దగ్గర నుంచి, మన రిలేటివ్స్ దగ్గర నుంచి, ఇలాగ మనం ఎవరి దగ్గర నుంచి ఎన్ని తీసుకున్నామో ఒక పేపర్ మీద రాసుకోండి. సో తల్లిదండ్రులు పొందినవి ఏంటి, ఇచ్చినవి ఏంటి? దేశం పొందినవి ఏంటి, ఇచ్చినవి ఏంటి? అలాగే మనం బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, కాలేజు, టీచర్స్, ఇలా పొందినవి ఇచ్చినవి చూసుకుంటే చాలా చోట్ల పొందినవి ఎక్కువ ఉంటాయి, ఇచ్చినవి తక్కువ ఉంటాయి. సో మరి మనం అట్లీస్ట్ దేశాన్ని చూసి గర్వపడడం కాదు, దేశం మనం చూసి గర్వపడే వ్యక్తిగా ఉండాలంటే ఏం చేయాలి? రైట్. పేరెంట్స్ మనం చూసి గర్వపడే వ్యక్తిగా ఉండాలంటే ఏం చేయాలి? గ్రామం మనం చూసి గర్వపడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు కంట్రిబ్యూషన్ ఎక్కువయ్యే కొద్దీ ఇతరులు మనం చూసి గర్వపడుతుంటారు. సో డి అన్నది డిజైర్. డిజైర్ అన్నది ఎలాంటిదంటే అన్నది ఒక ఫైర్ లాంటిది అనమాట. విమానం ఉంటుంది, రాకెట్ ఉంటుంది. కానీ విమానం హారిజంటల్ టేక్ ఆఫ్ తీసుకుంటుంది, రాకెట్ వర్టికల్ టేక్ ఆఫ్ తీసుకుంటుంది, బికాస్ దేర్ ఇస్ ఎ ఫైర్ విత్ ఇట్. సో డిజైర్ అన్నది మనకి ఫ్యూయల్ లాంటిది, ఇంధనం లాంటిది అనమాట అది. సో మన ఇంటి దగ్గర మనం కాఫీ పెట్టాలనుకోండి, మనం పాలు పోసి, పంచదార పోసి, కాఫీ పౌడర్ పోసి, అన్నీ పోసి స్టవ్ మీద పెట్టి మనం అరగంట మర్చిపోయి మళ్ళీ వెళ్ళి చూస్తే ఏమవుతుందండి, అక్కడ అది పాడైపోతుంది అనుకుంటాం. కానీ ఎలా పెట్టిందో అలాగే ఉంది. దాని అర్థం ఏంటి? కింద ఫైర్ లేదు. ఎప్పుడైతే కింద ఫైర్ లేదో పైన మార్పు రాదు. అలాగే మన లోపల డిజైర్ సాధించాలన్న తపన లేకపోతే మోటివేట్ అవ్వడనమాట. స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నాయి కనుక్కుందాం సార్. మీ డౌట్ ఏంటండి? సార్, మనం గోల్ సెట్ చేసుకుంటాం కదా, గోల్ సెట్ చేసుకున్న తర్వాత దెన్ అది మనకి తెలుసు అది అచీవ్ చేయగలమని. సో అది మనం ఇంకొకరితో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు అది నువ్వు చేయలేవు అని చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెగిటివ్ ఫీలింగ్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి? ఎవరైనా మీరు అది చేయలేదు అని చెప్పినప్పుడు, మీకు అది చేయగలను అని తెలిసినప్పుడు ఇంకా ఆనందం రావాలి. ఎందుకంటే మీరు చేయలేని చెప్పినప్పుడు నేను అది చేస్తే ఇంకా గొప్ప విషయం కదా. అది ప్రపంచం అంతా నీ వల్ల కాదు అంటే నువ్వు చేస్తే అది గొప్ప విషయం అవుతుంది. నువ్వు ఈజీగా ఎవరన్నా చేయగలరని పని చేయడానికి గొప్పతనమే ఉంది. సో అది యాక్చువల్గా ఇన్స్పిరేషన్ అవుతుంది అది. ప్లస్ ఎవరికన్నా కూడా కొన్ని విషయాల్లో మన స్టేట్మెంట్ ఇవ్వాలి, సలహా, మనం అడ్వైజ్ అడగకూడదు. ఇప్పుడు సపోజ్ నేను ఐఎమ్ రైటింగ్ ఏ బుక్ అని చెప్పాలా, నేను ఈ బుక్ రాద్దాం అనుకుంటున్నాను, దీని మీద ఏమంటారు మీ అభిప్రాయం ఉంటే వాళ్ళ అభిప్రాయం చెప్తాడు. సో నాకు తెలిసినప్పుడు అభిప్రాయం అడగాల్సిన పనే ఉంది నాకు. ప్లస్ నా ఫీల్డ్లో నా గురించి తప్ప ఇంక ఇతరులకు ఎట్లా తెలుస్తుంది అది? సమ్టైమ్స్ యూ హ్యావ్ టు గివ్ స్టేట్మెంట్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ అని, ఇజంట్ ఇట్? సో నెక్స్ట్ మీ లక్ష్యానికి మీరు చూస్తున్నప్పుడు, ఇందాక చెప్పాను కదండి, స్లోగా వెళ్తున్నప్పుడే దిక్కులు చూస్తాం, మన గమ్యం మీద ఫోకస్ చేసినప్పుడు అటు ఇటు ఉండవు. సో మన ఇతరుల యొక్క కామెంట్స్ మన ప్రభావితం చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే దానికి దీనికి సంబంధం లేదు. సో మన పూర్తి ఫోకస్ ఉన్నప్పుడు అవి వినపడవు, అసలు అవి వినపడేంత ఖాళీగా మనం ఎందుకున్నాం. మీరు సి ఫర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పారు. ఒక గోల్ అచీవ్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఫర్ ఇట్. మీరు వై ఇట్స్ కాంట్రిబ్యూషన్ నాట్ కమిట్మెంట్ అంటే మీరు కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి వాట్స్ ద రీజన్ బిహైండ్ దాట్? ఇప్పుడు మదర్ తెరిసా కంట్రిబ్యూట్ చేసిందా లేదమ్మా? కంట్రిబ్యూట్ చేయడానికి కమిట్మెంట్ ఉందా లేదా? కమిట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాంపాషన్ నుంచో, రెస్పాన్సిబిలిటీ నుంచో కమిట్మెంట్ వస్తుంది. సో కమిట్మెంట్ దాడిన తర్వాత కంట్రిబ్యూషన్లో కమిట్మెంట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. మదర్ తెరిసా ప్రేయర్ ఉంటుంది. సో ఐ మే నాట్ ప్రామిస్ యూ దట్ ఐ విల్ సక్సీడ్, నేను విజయం సాధిస్తాను లేదు చెప్పలేను, బట్ ఐ ప్రామిస్ యూ దట్ ఐఎమ్ కమిటెడ్. నేను కట్టుబడి ఉన్నాను మాత్రం నేను నీకు మాట ఇవ్వగలను. సో కట్టుబడి ఉన్నప్పుడే కంట్రిబ్యూషన్ ఇవ్వగలుగుతాం మనం. కంట్రిబ్యూషన్లో కమిట్మెంట్ దాగి ఉంది. అది ఇట్ ఈస్ అ హయ్యర్ వర్డ్ దాన్ కమిట్మెంట్, isn't it? Once I want to contribute, I want to contribute to parents, I'm committed to write the book. Once I'm contribute to students, I'm committed to come to this program, isn't it? Right. మనకి కమిట్మెంట్ ఉన్నప్పుడే కంట్రిబ్యూషన్ వస్తుంది. కంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకుంటే కమిట్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. రైట్. ఇప్పటివరకు ABCD అయిపోయినాయి సార్. ఎయిమ్, హై, బిగిన్, కాంట్రిబ్యూషన్ అండ్ డిజైర్. ఈ అంటే ఏంటి? ఈ ఈజ్ ఫర్ ఎక్సలెన్స్. అంటే మనం ఎక్సలెన్స్ అంటే ఏ పని చేసినా కూడా, సపోజ్ మనం చేసే పనిలో మనకి కిక్ రావాలి. మనకు ఆ పనిలో కిక్ రాకపోతుంటే, ఆ కిక్ వచ్చిన వాళ్ళు మన పనిలోకి వచ్చినప్పుడు మనం ఆ పనిలో నుంచి కిక్ అవుట్ అవ్వబడుతుంటాం. సో ఇప్పుడు ఒక స్వీట్ తయారు చేస్తున్నాడు. ఆ స్వీట్ తయారు చేసినప్పుడు ఆ స్వీట్ వాసన కానీ, ఆ టేస్ట్ కానీ చేసి అతనికి ముందు మేకింగ్ అన్ ఎక్సలెంట్ స్వీట్ అని అతనికి దాని మీద తినాలనిపించాలన్నమాట. ఎక్సలెన్స్ అనేది చాలా చిన్న చిన్న విషయాలని చాలా బాగా చేయడం. కానీ ఎక్సలెన్స్ చిన్న విషయం కాదు, ప్రతి చిన్న విషయంలోనే మనం శ్రద్ధ వహించడమే ఎక్సలెన్స్. సార్ ఇంకా ABCDE అయిపోయినాయి. F అంటే ఏంటి? F అన్నది ఐ హ్యావ్ టేకెన్ దిస్ వర్డ్ కాల్ ఫెయిత్ అండి. ఫెయిత్. సో మెనీ థింగ్స్ వీ కెన్ టేక్, ఫ్రెండ్లీ అని, మనం ఫ్యాబులస్ అని, సో మెనీ థింగ్స్ వీ కెన్ టేక్, బట్ ఫెయిత్ ఐ హ్యావ్ టేకెన్. ఈవేళ మనకు చాలా విషయాల్లో నమ్మకం లేదు. నిజానికి నమ్మకం ఉన్నా కూడా అది డౌట్తో కూడినటువంటి నమ్మకం అనమాట. మనకి ఇందాక మీరు కండిషన్స్ అప్లై అయినట్టుగా ఆ స్టార్ పెడితే ఎలా అయితే డౌట్ ఉంటుందో, సో నేను చేయగలనా ఇదనమాట అండి. బిలీఫ్ వేరు, ఫెయిత్ వేరు. బిలీఫ్ అన్నది నీకు కొంత డౌట్ ఉంది అంటే నీకు తెలియనప్పుడు నమ్మాలి మనం.
మనకి డౌట్ లేనప్పుడు దాన్ని ఫెయిత్ అంటారు మనం. సో మనం ఒక ఊర్లో వర్షాలు రావట్లేదని యజ్ఞం చేస్తున్నారట. సో అయితే ఆయన పూజారులు చెప్పారు, మీకు ఇష్టమైనది ఏదన్నా కానీ ఒకటి పట్టుకురండి, రేపు మర్నాడు అందరూ రండి ఇక్కడికంటే అందరూ భగవద్గీత అలాంటివన్నీ పట్టుకుని వచ్చారు. వర్షం రాలేదు, కానీ ఒక కుర్రాడు మాత్రం గొడుగు పట్టుకొస్తున్నాడట, అప్పుడు వర్షం వచ్చింది. సో అతనికి యజ్ఞం చేస్తే వస్తుందా రాదా అనేది లేదనమాట అండి. సో హీ హాజ్ 100% ఫెయిత్ అనమాట. అలా కొన్ని విషయాల్లో మీకు డౌట్ నిజంగా మిమ్మల్ని ఆపేస్తుంటుంది. అది సమ్టైమ్స్ యూ హ్యావ్ టు గో హెడ్ విత్ ఎ ఫెయిత్ దట్ అది జరుగుతుంది అని. బికాజ్ ఈ యూనివర్స్ అంతా కూడా ఎవరిని ఫెయిల్ అవ్వాలని కోరుకోదండి, అందరికీ సపోర్ట్ ఇస్తుంది. ఇట్ వాంట్స్ ఎవ్రీబడి టు బి సక్సెస్ఫుల్. ప్రతి మొక్కనే సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది. సో ఎవ్రీథింగ్ ఇట్ వాంట్స్ టు బి గ్రో అనమాట. ఒక మొక్క కూడా గ్రో ఎలా అవుతుంది అలాగా. సో అందుకని ఈ హోల్ యూనివర్స్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. అందుకని మొత్తం యూనివర్సే మన సైడ్ ఉంటే మనకి సాధ్యం కానిది ఏముంటుంది. సో వెన్ వీ కెన్ స్టాండ్ ఫర్ సంథింగ్ ఎక్సలెంట్, యూనివర్స్ విల్ బి ఆన్ అవర్ సైడ్. సో ఒక వ్యక్తి హిమాలయాలు ఎవరెస్ట్ ఎక్కేద్దాం, ఒక్కడనే ఎక్కుదాం, రికార్డు సృష్టిద్దాం అనుకుని ఎక్కుతున్నాడు అతను. సో అలా అన్నీ ఎక్కుకుంటే ఇంకో కొండ ఎక్కితే ఎక్కేస్తాడు, కానీ చీకటి పడిపోయింది. సో టెంట్ వేసుకుని మన్నాడు ఎక్కాలి, కానీ ఈ చీకట్లో అన్న రికార్డ్ టైంలో ఎక్కాలి, నాకు పేరు రావాలి ఇలా అనుకుని అతను చీకట్లో ఆ మేకు కొట్టుకుంటూ అలా ఎక్కుతున్నాడు. ఇంకా కొద్ది దూరం ఉందనగా జారిపోయి వ్యాలీలో పడిపోతున్నాడు. సో -డిగ్రీ చలి, చీకటి, గుయ్యమని చెవిలో సౌండ్. సో అతను తెలిసిపోయింది మనం పోయే మూమెంట్ వచ్చిందని. ఇప్పుడు నేను జీవితంలో చాలామందిని హర్ట్ చేశాను, చాలామందిని బాధ పెట్టాను, చాలామందికి క్షమాపణ చెబుదాం అనుకున్నాను, కానీ నా అహంకారం అడ్డొచ్చింది. నేను సారీ చెప్పుంటే నేను జీవితంలో చాలా సాధించుండు అని కూడా, చాలా ప్రేమ పొందుండు అని. కానీ ఇప్పుడు టైం ఉందా, ఇప్పుడు అనుకుంటే లాభం ఉందా? సో అతనికి అవకాశం లేదు. సో అలా జారిపోతూ టక్మని ఎవరో పట్టుకున్నట్టుగా ఆగిపోయాడు. అంటే ఒక మేక్ స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇక్కడ, అలా గాల్లో ఏలాడుతున్నాడు. అలాగే ఇప్పుడు అలా ఉండిపోతే పొద్దునకి ఏమైపోతాడండి, గడ్డిపోతాడు. సో ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు కాబట్టి అప్పుడు ప్రార్థించేటాడు, దేవుడా నన్ను రక్షించు, దేవుడా నన్ను రక్షించు అని. అలా ప్రార్థిస్తుంటే వాయిస్ వచ్చింది, నేను రక్షించగలను అనుకుంటున్నావా? ఎస్. విశ్వాసం ఉందా? ఉంది. అయితే నీ జేబులోంచి కత్తి తీసి ఏలాడుతున్న తాను కోసే అన్నాడట. ఓకే, మరి ఇతను కోస్తాడా? నిజంగా ఫెయిత్ ఉంటే హీ కెన్ డూ దాట్. ఫెయిత్ లేకపోతే పట్టుకోవచ్చు, కానీ పట్టుకోవడానికి నిర్ణయించుకున్నాడు. పొద్దున్న హెలికాప్టర్ వచ్చింది ఇతను రక్షిద్దామని. ఇతని బాడీ తాడుకి ఏలాడితో గడ్డకట్టుకుపోయింది, నేలకు 2 అడుగుల ఎత్తులో. ఓకే, చీకట్లో కనపడలేదు అతనికి. అతను కోసుంటే కనుక బతుకుండేవాడు అనమాట. చాలాసార్లు మనం ఆ ఫెయిత్ లేకపోవడం వల్ల మనం యాక్షన్ తీసుకోం. అవతల వ్యక్తి మన శత్రువు, మనం వెళ్ళి మాట్లాడితే మాట్లాడతాడా లేదా వీళ్ళు అడిగితే ఇస్తారా లేదా నేను పని చేసుకుంటే సక్సెస్ అవుతాను లేదా. ఈ ఫెయిత్ లేకపోవడం వల్ల వీ డోంట్ టేక్ యాక్షన్. యూనివర్స్, గాడ్ విల్ హెల్ప్ దోస్ పీపుల్ హూ హెల్ప్ ఫర్ దెమ్ సెల్స్. ఎవరైతే తనకు తాను సహాయం చేసుకుంటారో ఆయనకి భగవంతుడు సహాయం చేస్తాడు, ఈ యూనివర్స్ సహాయం చేస్తుంది. గో విత్ ఫుల్ ఫెయిత్. సో ఈ యొక్క జన్మ మనకి తల్లిదండ్రులు ఇచ్చారు, మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? వీఆర్ ద సోర్స్ అండ్ ఫోర్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. వెన్ వీ నో దిస్, మ్యాన్ మైనస్ మైండ్ ఈస్ గాడ్ అన్నారు. హోల్ యూనివర్స్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ వెన్ వీ డూ సంథింగ్ గుడ్. గో ఫర్ కంట్రిబ్యూషన్, గో ఫర్ ఎక్సలెన్స్, గో విత్ ద డిజైర్ వాట్ యూ వాంట్ టు అచీవ్. హోల్ యూనివర్స్ ఈజ్ ఇన్ యువర్ సైడ్. Yes. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుభగవన్ గారు, మీరు వచ్చి చాలా అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరు కూడా మా షోలో జాయిన్ అయినందుకు. చూశారు కదా, ABCDEF, ఎయిమ్ హై, బిగిన్, కాంట్రిబ్యూషన్, డిజైర్, ఎక్సలెన్స్ అండ్ ఫెయిత్. ఈ 6 లక్షణాలు కనుక మనం అలవరుచుకొని వాటిని మెరుగుపరుచుకుంటూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ఫుల్ పర్సన్గా మనం నిలవచ్చు. ఆ దిశగా మీరు అడుగులు వేస్తారని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. రేపటి సక్సెస్ మంత్రాలు మరో చక్కటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.